హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన దేశంలో రాజకీయ నాయకులకి సినిమా హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ పాపం స్పోర్ట్స్ పర్సన్స్ కి ఉండదు. అది కూడా మగవాళ్ళకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఆడవాళ్ళకు ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మగవాళ్ళ క్రికెట్ చూసినంతగా ఆడవాళ్ళ క్రికెట్ చూడరు. అదేవిధంగా మగవాళ్ళు ఏదైనా పథకాలు సాధిస్తే దాన్ని గొప్పగా చూపిస్తారు. అది ఆడవాళ్ళు సాధిస్తే చూపించరేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటికి మొన్న చెస్ వరల్డ్ ఛాంపియన్ హార్గే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా గెలవగానే తనకి ఎక్కడ లేని పబ్లిసిటీ, ఎక్కడ లేని ప్రచారం కలిగింది. చాలా గొప్పగా దేశ ప్రతిష్టను పెంచారంటూ కొనియాడారు, పొగిడారు. కానీ అదే చెస్ లో కోనేటి హంపి గారు గెలిస్తే దాని గురించి మన దగ్గర న్యూసే లేదు. ఎలా ఉంటుందంటే ఆడవారికి ఒక రూలు, మగవారికి ఒక రూలా అన్నట్టుగా ఉంటుంది. మన రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒలింపిక్ మెడల్ గెలిచిన వ్యక్తి దీప్తి జవాన్జీ. తను ఎంతో కష్టపడి వరంగల్ దగ్గర ఒక చిన్న గ్రామంలో ఉంటూ ఇక్కడ పుల్లల గోవిచంద్ గారి ఇన్స్టిట్యూట్కి వచ్చేసి అకాడమీకి వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఒలింపిక్ మెడల్ గెలిచారు. కానీ ఈ విషయం మనకి ఎవరికి తెలియదు. దీప్తి జవాన్జీ అంటే ఎవరు అన్న విషయం మనకు తెలీదు. పుల్లల గోపిచంద్ మాట్లాడుతూ, ఇంత ఒలింపిక్ మెడల్ గెలిచావు కదా దీప్తి జవాన్జీ, నీకేం కావాలని అడిగితే ఆ అమ్మాయి అడిగిందంట, నాకు చిరంజీవి గారిని కలవాలని ఉంది, అంతకుమించి నాకు ఎటువంటి ఆలోచన లేవు అని చెప్పిందంట. వినదే తడువుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న పుల్లల గోపిచంద్ గారికి చిరంజీవి గారితో మాట్లాడే అవకాశం కలిగింది. అప్పుడు పుల్లల గోపిచంద్ చెప్పారంట, ఇలా ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, ఇలా ఒలింపిక్స్ లో పథకం గెలిచారు, తను మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారని చెప్పగానే చిరంజీవి గారు, అయ్యో అంతెందుకు, అంత పెద్ద గొప్ప అచీవ్మెంట్ చేసిన తన నా దగ్గర రావడం ఏంటి, నేనే తన దగ్గరకు వస్తానంటూ అకాడమీకి వచ్చేసి అందరినీ పలకరించి అందరితో క్లోజ్గా ఉండి ఎవరైతే దీప్తి జవాన్జీ ఉన్నారో ఆ అమ్మాయికి 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి టాలెంట్ పట్ల, స్పోర్ట్స్ పట్ల, ఏదైనా సాధించిన వ్యక్తుల పట్ల తనకున్నటువంటి గొప్ప ఆలోచన విధానాన్ని చాలా చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నా. సో ఓవరాల్ గా ఇప్పుడు దీప్తి జవాన్జీ కోరిక తీరింది. చిరంజీవి గారు కూడా హ్యాపీగా ఒక ఒలింపిక్స్ మెడల్ గెలిచిన వ్యక్తికి తన వంతు సహాయం అందించారు. తనకి చిరంజీవి గారిని కల్పిస్తా అన్నటువంటి మాటని కూడా గోపిచంద్ గారు నిలబెట్టుకున్నారు. ఓవరాల్ గా ఇది చాలా మంచి స్టోరీ అనిపిస్తుంది, అందుకే మీకు అందించాలని చూసా. ఇటువంటి దీప్తి జవాన్జీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. వారందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రయత్నించండి, కంపల్సరిగా ఏదో ఒక రోజు మీరు విజయం సాధిస్తారు. విజయం సాధించినప్పుడు మాలాంటి వారిని మీ గురించి చెప్పినప్పుడు గర్వంతో పొంగిపోతూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.